నమస్తే అందరికి. ఒకరోజు గురువుగారు తన శిష్యులతో కలిసి కాలినడకన ప్రయాణిస్తూ ఉంటారు. మార్గమధ్యంలో వాళ్ళు ఒక నది దాటాల్సి ఉంటుంది. ఆ నది చాలా ఉధృతంగా ప్రవహిస్తూ ఉంటుంది. ఈలోగా ఒక అమ్మాయి అక్కడికొచ్చి, గురువుగారు నన్ను ఈ నది దాటడంలో హెల్ప్ చేస్తారా? ఎందుకంటే నాకు ఈ వాటర్ అంటే చాలా భయం వేస్తుంది అని అడుగుతుంది. దానికి గురువుగారు చెప్తారు, నో అని చెప్తారు. ఎందుకంటే మేము ఆడవాళ్ళని తాకకూడదు అని చెప్పేసి ఆ నది దాటి వెళ్ళిపోతారు. కానీ శిష్యుడు మాత్రం అక్కడే ఉండి ఆ అమ్మాయిని లిఫ్ట్ చేసి అవతలి ఒడ్డుకి దాటడానికి హెల్ప్ చేస్తారు. కానీ గురువుగారు శిష్యుని మీద చాలా కోపంగా ఉంటారు. ఎందుకు గురువుగారు నా మీద కోపంగా ఉన్నారు? నాతో మాట్లాడడం లేదు అని అడుగుతాడు శిష్యుడు గురువుగారిని. దానికి గురువుగారు చెప్తారు, "నువ్వు చేసింది తప్పు. ఆ అమ్మాయిని ఎందుకు నువ్వు నది దాటించావు? ఎందుకు లిఫ్ట్ చేశావు?" అని అడుగుతాడు గురువుగారు శిష్యుని. శిష్యుడు చెప్తాడు, "నేను ఆ అమ్మాయిని అక్కడే దించేసొచ్చాను. మీరు మాత్రమే ఇంకా ఆ అమ్మాయిని మోస్తూ ఉన్నారు" అని అంటాడు శిష్యుడు గురువుగారితో. నిజమే కదా! అతను అక్కడే దించేసొచ్చాడు. అతని మైండ్‌లో ఇంకా మోస్తూనే ఉన్నాడు. ఇలాగే ఉంటారు. నెగెటివ్ పీపుల్ నెగటివిటీని ఇలాగే సృష్టిస్తారు. మనలో మన మెదడులో చెత్త చెదారంతో నింపుకొని ఎదుటి వాళ్ళు మంచి చేసినా కూడా దానిలో ఏదో తప్పు వెతుకుతున్నంత కాలం నువ్వు ఎంత క్వాలిఫైడ్ అయినా కూడా ఆ క్వాలిఫికేషన్, ఆ విద్య బూడిదలో పోసిన పన్నీరే. ఏమంటారు? ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్